ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ కీలక అగ్రనేతకు ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు, కన్నుమూత అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. బైక్ను కారు ఢీకొన్న సంఘటనలో బీజేపీ నల్గొండ పార్లమెంటు సోషల్ మీడియా కోకాన్వీనర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పట్టణ ఇన్స్పెక్టర్ జి రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరంగా మండల కేంద్రానికి చెందినటువంటి కొప్పుల క్రాంతిరెడ్డి సూర్యాపేట విద్యానగర్ లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఇక నల్గొండ పార్లమెంట్ బీజేపీ సోషల్ మీడియాకు కన్వీనర్ గా పనిచేస్తున్నారు. అయితే బుధవారం తన స్నేహితుడు పెళ్లి రోజు ఉండడంతో వారి నివాసం వద్ద బుధవారం రాత్రి వరకు స్నేహితులతో ఉండి సంబరాల్లో పాల్పంచుకున్నాడు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్ పై ఇక కుడుకుడు అనే రోడ్డు నుంచి విద్యానగర్ ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నటువంటి కారు కొత్త బస్టాండ్ వద్ద కుప్పల క్రాంతిరెడ్డి ప్రయాణిస్తున్నటువంటి బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో క్రాంతిరెడ్డి తలకు తీవ్ర గాయాలై స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. క్రాంతి రెడ్డి తండ్రి నర్సిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద బీజేపీ నాయకులు క్రాంతిరెడ్డి మృతదేహానికి ఆ సంతాపాలు అయితే తెలియజేశారు. కార్యకర్తలు కన్నీళ్లతో వీడ్కోలు అయితే పలికారు. పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆ గ్రామం కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు. పార్టీకి తీరం లోటే అంటున్నారు రాజకీయ నిపుణులు.